అస్మద్గురుభ్యో నమః. తిరుమల తిరుపతి దేవస్థానము వారు నిర్వహించు బ్రహ్మోత్సవాల విశేషాలు తెలుసుకునే ముందు మనము శ్రీ వెంకటేశ్వర స్వామికి గల చరిత్ర, వైభవము, విశేషాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెయ్యేళ్ల వైభవం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక అనేక మంది రాజుల, రాణుల పాత్ర ఉంది. దీపాల వెలుగుల మొదలు స్వామికి సమర్పించే పూలు, నైవేద్యం దాకా లోటు లేకుండా కొనసాగడానికి 1000 ఏళ్లుగా ఎందరో చేసిన దాన ధర్మాలే కారణం. ఆలయంలో దీపాల కోసమే 7వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు దాదాపు 40 సార్లు పలువురు కానుకలిచ్చినట్లు శాసనాల్లో ఉంది. తిరుమల ఆలయంలో దీపాలు ఆరిపోవడాన్ని అరిష్టంగా భావించేవారు. అలా ఆరిపోయిన సందర్భాల్లో విచారణ జరిపి కారకులైన వారికి కఠిన శిక్షలు కూడా విధించినట్లు ఆధారాలు లభించాయి. తిరుమల ఆలయంలో దీపాల బాధ్యతను తిరుముండియం గ్రామానికి చెందిన సబాయులు వహించేవారని 1013 నాటి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఆలయంలో రోజు 24 నూనె దీపాలు, ఒక కర్పూర దీపము వెలిగించాల్సి ఉండేది. గర్భగృహంలో మాత్రం దీపాలు నూనెతో కాకుండా నెయ్యితో వెలిగించేవారు. నేటికీ అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పురటాసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించింది పల్లవరాణి సామవై. ఇక నైవేద్యాలుగా అన్నము, పాలు, పెరుగు, పాయసము, అప్పాలు వంటివి నిరంతరాయంగా కొనసాగడానికి యాదవరాయుల కాలంలో పలు గ్రామాలను దానంగా ఇచ్చారు. పుష్పార్చన కోసము కానుకలిచ్చిన వారు చాలామందే ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. తిరుమలలో సహజ సిద్ధంగా పూలు లభించిన పూజలకు అనుకూలంగా ఉండకపోవడంతో ప్రత్యేక ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. కొన్ని ఉద్యానవనాల్లో మండపాలు నిర్మించి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి తిరువోళకం ఆ పేరుతో అర్చన, నైవేద్యం, భక్తులకు ప్రసాద వితరణ చేసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. 614లో పల్లవ రాజకుమార్తె సామవాయ్ ఆలయంలో వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి మనవాళ పెరుమాళ్ అని నామకరణం చేశారు. 830లో పల్లవరాజు వియదంటి విక్రమదేవుని కాలంలో సొలనూరు ఉలగపెరుమానూరు అనే దాత 30 కళంజుల బంగారాన్ని విరాళంగా అందజేసి ఆలయంలోని దీపము నిరంతరం వెలగేలా ఏర్పాట్లు చేశారు. బాణరాజు విజయాదిత్య మహాబలి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయంలోని 3 దేవతలకు రోజూ నైవేద్యాలు పెట్టాలని కోరారు. 830, 850 శాసనం ప్రకారము బాణరాజు విజయాదిత్యుడు తిరువెంగడమల దేవునికి నిరంతర దీపారాధన కోసము ధనము దానం చేశారు. రోజు ఒక నిండా విளక్కు అంటే నిత్య దీపము వెలిగించమని ఆ దానం ద్వారా కోరారు. 927, 936 మధ్య చోళుల కాలంలో ఒక భక్తుడు 40 కళంజుల బంగారాన్ని 176 నుంచి 200 గ్రాములు విలువ ఉండే బంగారాన్ని ఆలయానికి దానం చేశాడు. 1001లో చోళరాణి పరిణకాదేవి శ్రీవారి అలంకారం కోసం బంగారు, పట్టు, వజ్రాలు, మాణిక్యాలు, ముత్యాలు కలిపి చేసిన ఆభరణాన్ని సమర్పించింది. 1256లో పాండ్యరాజు జటావర్మ సుందర పాండ్యుడు శ్రీవారి ఆలయ గోపుర నిర్మాణాలు, బంగారు కవచము సమకూర్చారు. 13వ శతాబ్దం నుంచి తిరుమల తిరుపతి ఆళ్వార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు, మహారాజులు, ఆళ్వార్లు అయిన వారు నిత్య కైంకర్యాలు చేసి ఈనాడు మనమందరూ చూసే విధంగా గొప్ప వైభవాన్ని సంతరించుకునేలా చేసినటువంటి ఏడుకొండల స్వామినికి గోవింద 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 అంటూ నమస్కరించుకుందాం.
ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.